హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణ చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. 8 మంది ఎవరో నేటి సిఇసి సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఖరారు. ఢిల్లీకి వెళ్లిన రేవంత్, భట్టి, ఉత్తమ్ సీఎం నివాసంలో రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ భేటీ. లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ మిగిలిన 8 మందిని బుధవారం ఎంపిక చేయనుంది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తుంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం బుధవారం ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగింది. దీనికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సిఇసి సభ్యుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే 2 విడతల్లో 9 మంది అభ్యర్థులను ప్రకటించిన సిఇసి మిగిలిన వాటిపై ప్రత్యేక దృష్టిని సారించింది. మెదక్, భువనగిరి, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పార్టీ ప్రకటించాల్సి ఉంది. ఇది స్క్రీనింగ్ కమిటీ జరిగిందట. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. అంటే పిసిసికి సంబంధించి ఎలక్షన్ కమిటీ ఉంటుంది, పిఈసి అంటారు దాన్ని. అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, కేంద్ర నాయకత్వం ఏదైతుందో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సిఇసి సమావేశం ఈరోజు ఉంది. దానికి ముందు నిన్న స్క్రీనింగ్ కమిటీ సమావేశం పెట్టుకొని అంటే సిఇసికి ఏ పేర్లు ఇవ్వాలనేది ఇక్కడున్న రాష్ట్ర నాయకత్వం ముఖ్యులు ఒక ఏకాభిప్రాయంతో కొన్ని పేర్లు పంపారట. ఆ పేర్లకు సంబంధించిన జాబితా ఇవాళ సిఇసి చర్చించి దాంట్లో ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు ఈరోజు దాదాపు ఫైనల్ అవ్వచ్చు. దాంట్లో మరి 8 ఉన్నాయి ఎంపీలు అనౌన్స్ చేయాల్సినవి. ఇప్పటికే 9 చేశారు, ఇంక 8 ఉన్నాయి. 8లో మొత్తం ఈరోజు చేస్తారా, ఇంకా మళ్ళీ 1-2 ఏమైనా పెండింగ్ ఉంటాయి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీంట్లో సెకండ్ పేజీలో కంటిన్యూషన్ వార్త ఉంది. మొత్తం 8 స్థానాల్లో ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనే అంశంపై ఇందులో దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తుంది. వీటిలో ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ స్థానానికి డాక్టర్ సుమలత లేదా ఉపాధ్యాయులు సుగుణ పేర్లను సిఇసికి పంపనన్నారు. ఆదిలాబాద్ విషయంలో ఎస్టీ రిజర్వ్డ్ స్థానం, అక్కడ డాక్టర్ సుమలత కానీ ఉపాధ్యాయురాలు ఇంకొక ఆమె ఉందట సుగుణ అని. ఆ 2 పేర్ల విషయంలో ఒక ఏకాభిప్రాయం వచ్చిందట. ఏదో ఒక పేరుకి అదొకటి ఫైనల్ అయినట్లు అనిపిస్తుంది. వరంగల్ టికెట్ని ఎస్సీ మాదిగ వర్గం నేతలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఇది పిఈసి డి సాంబయ్య పేరును ప్రతిపాదించారు. వరంగల్, ఆదిలాబాదు డిక్లేర్ అవుతున్నట్టు తెలుస్తుంది మనకి. వరంగల్ డి సాంబయ్య పేరుని పంపినట్టు తెలుస్తుంది. భువనగిరి టికెట్ తన సతీమణి లక్ష్మికి ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారు. కానీ పిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును పిఈసి ప్రతిపాదించింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును గత కొద్ది రోజులుగా చర్చలో ఉంది. అటు కోమటిరెడ్డి బ్రదర్సు ఒక పేరు లక్ష్మి అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి పేరు ప్రతిపాదిస్తారు. మొత్తానికి పిఈసి అయితే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరుని సిఇసికి పంపిందట. మరి దాని మీద కేంద్ర ఎన్నికల కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది చూడాలి. ఇంకోటి కేంద్ర ఎన్నికల కమిటీ ఇంకొకటి మాజీ ఎమ్మెల్యే కరీంనగర్ నుంచి కరీంనగర్కు తీన్మార్ మల్లన్న లేదా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, నిజామాబాద్కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లు ఖరారు కావచ్చని అంచనా. ఖమ్మం సీటుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో టికెట్ ఎవరికి ఇవ్వాలనేది సిఇసిలోనే తేలనుంది. మెదక్లో భాజపా బారాసాలు జనరల్ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడంతో బీసీ అభ్యర్థిని బరిలో దించాలని కాంగ్రెస్ యోచిస్తుంది. పటాన్ చెరువు చెందిన నీలం మధు పేరును సిఇసికి ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. ప్రకటించాల్సిన స్థానాల్లో ఖమ్మం అభ్యర్థిత్వం బుధవారం తేలుతుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఖమ్మం మినహా మిగతా 7 సీట్లను బుధవారమే సిఇసి ఖరారు చేసే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 8 స్థానాల్లో ఖమ్మం మీద ఇంకా పీఠముడే ఉంది. ఖమ్మం విషయంలో ఇంకా స్పష్టత రాలేదట. ఎందుకు రాలేదంటే ఖమ్మం విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి పోటీ పడుతున్నాడు. ఇక్కడ స్క్రీనింగ్ కమిటీలో కానీ ఇక్కడ పిఈసిలో ఆయన మెంబరు. అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఇద్దరు ముఖ్యమైన నాయకులు ఉన్నారు. ఇద్దరు ఈ ఎలక్షన్ కమిటీలో స్క్రీనింగ్ కమిటీలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇక ఆ పేర్లను డిసైడ్ చేయడం ఢిల్లీలో ఉన్న సిఇసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏదైతుందో వాళ్ళ పార్టీకి సంబంధించి దానికి ఆ ఒక్క సీట్ని అక్కడే వదిలేస్తారట. మిగతా సీట్లలో అనూహ్యంగా కరీంనగర్ స్థానం నుంచి తీన్మార్ మల్లన్న పేరు మరి ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది. దానిపైన నిన్న స్క్రీనింగ్ కమిటీలో చర్చ జరిగిందట. తీన్మార్ మల్లన్న లేదా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి. గతంలో తీన్మార్ మల్లన్న అనేక దఫలలో రకరకాల డయాసులలో చెబుతూ భువనగిరి టికెట్ని ఆశిస్తున్నట్టు, భువనగిరి టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను అని చెప్పిన పరిస్థితి మనం చూసినాం. కానీ అనూహ్యంగా కరీంనగర్ స్థానం నుంచి తీన్మార్ మల్లన్న కంటెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు ఆయన పేరును పిసి సిఇసికి పంపించినట్టు కూడా ఒక వార్త రాశారు. మరి ఎంతవరకు వర్కౌట్ అయింది ఏందనేది చూడాలి. ఇంకోటి 2 పేర్లు పంపారు కరీంనగర్లో, ప్రవీణ్ రెడ్డి అండ్ తీన్మార్ మల్లన్న. అనూహ్యంగా కరీంనగర్ నుంచి తీన్మార్ మల్లన్న పేరు రావటం అనేది ఇది ఒక కొత్త వార్త.
ఇది కొత్తగా ఉంది. మరి ఇది వ్యూహమా ఏం చేస్తారనేది చూడాలి. ఎందుకంటే అక్కడ బండి సంజయ్ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు జనరల్ సెక్రటరీ, సెంట్రల్ బీజేపీ జనరల్ సెక్రటరీ ఉన్నాడు. ఆయన మున్నూరు కాపు, తీన్మార్ మల్లన్న మున్నూరు కాపు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ ఉన్నాడు, బోయినపల్లి వినోద్ కుమారు, కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు. మరి ఈ ముగ్గురు క్యాండిడేట్ని చూసి ఏమన్నా కావాలని ఇట్లా పెడతానరా తీన్మార్ మల్లన్న, కానీ తీన్మార్ మల్లన్న పేరు కొత్తగా ఆ కాన్స్టిట్యున్సీకి వచ్చింది. గతంలో భువనగిరి పైన చర్చ జరిగింది, కానీ కరీంనగర్ పైన చర్చ జరగలేదు. కరీంనగర్ పైన కొత్తగా చర్చ వచ్చింది. మరి ఆయన అడిగిండా, పార్టీ తీసుకుంటుందా తెలియదు, కానీ మొత్తానికి అయితే అది ఒక కొత్తది విషయం బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు 8 స్థానాల్లో ఖమ్మం మినహా మిగతా 7 స్థానాలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు సిఈసి తెలుస్తుంది. మరి ప్రకటిస్తే ఖమ్మం కూడా ప్రకటించవచ్చు. ఖమ్మంలో ఇంకా క్లారిటీ లేనట్టుంది, స్పష్టత లేదు. అటు బట్టి విక్రమార్క సతీమణి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడా అనేది ఇది ఒక వార్తగా ఇచ్చింది. ఇది ఈనాడుకు సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం పూరిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన కాంగ్రెస్ జాతీయ స్థాయి సభ ఉంటుందట. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో గ్యారంటీల ప్రకటన, లోక్సభ ఎన్నికలు 100 రోజుల పాలనకు రెఫరెండం అని చేవెళ్ల ముఖ్య నేతలతో సీఎం రేవంత్ సమీక్షలో చెప్పిండట. తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకి శంఖారావం పూరిస్తారట సీఎం రేవంత్ రెడ్డి. తుక్కుగూడలో ఏప్రిల్ 6 కానీ 7 కానీ ఒక సభ ఉంటుందట, జాతీయ స్థాయి సభ ఉండేటట్టుంది. దాన్ని జనజాతర సభ అని పేరు పెట్టినట్టుంది. దానికి సంబంధించి వార్త. అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయస్ఫూర్తితో జాతీయ స్థాయిలో గ్యారంటీలు కూడా ఆ రోజు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇది ఇంకోటి, లోక్సభ ఎన్నికలు ఈ 100 రోజుల పాలనకి కాంగ్రెస్ పార్టీ యొక్క తెలంగాణలో 100 రోజుల పాలనకు రెఫరెండం లోక్సభ ఎన్నికలు అని చెప్తున్నారు. మరి అది ప్రకటించినట్టు నిన్న చేవెళ్ల ముఖ్య నేతల సమావేశంలో ఆయన చెప్పిండు. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ఇది ఒకటైతే బరితెగించి దొంగలకు సర్దిగట్టిన కలెక్టర్ అయోం. రంగారెడ్డి జిల్లాలో 25,000 కోట్ల భూమాయ చేసిన కలెక్టర్పై చర్యలు ఎక్కడ బరితెగించి దొంగలకు సద్దులు మోసినట కలెక్టర్ అయోం కుమార్. ఈయనపైన అనేక ఆరోపణలు ఉన్నాయి, ఈయనపైన అనేక ప్రచారాలు ఉన్నాయి, అనేక రకాలైన అభియోగాలు ఉన్నాయి గతంలో కూడా. ఇప్పుడు 25,000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ అట ఇది. మరి ఈయన ఏడుంచారు, జైల్లో ఉండా బయట ఉండా, మరి బయట ఉంటే ఇంకా బయట ఉండడానికి అర్హత ఉందా అనేది ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి. 25,000 కోట్ల రూపాయల స్కామ్ అంటే మామూలు స్కామ్ కాదు ఇది. రంగారెడ్డి జిల్లాలో 25,000 కోట్లతో భూమాయ చేసిన కలెక్టర్పై చర్యలు లేవు అనేది దీని సారాంశం. ఆయన మరి ఇంకా పోస్టులో ఉంచొద్దు, సస్పెండ్ చేయాలా, అసలు జైలుకు పంపాలి ఇట్లాంటివన్నీ. మరి 25,000 కోట్లు ఎక్కడ చూద్దాం. బదిలీలతో కాలం వెళ్ళబుచ్చుతున్న ప్రభుత్వం, కోర్టుల ఉత్తర్వులను లెక్క చేయని వైనం. ప్రభుత్వ భూదాన్ ల్యాండ్స్ మాయం, సప్లిమెంటరీ సేత్వార్ల తయారీకి సహకారం, బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఆయాచిత్త లబ్ధి, అయోం అవినీతిలో పాలు పంచుకున్న అప్పటి తహసీల్దార్ వంశీమోహన్, ఏడీ శ్రీనివాసులు. చర్యలకు వెనకాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత భావం. ఇదనమాట. సప్లిమెంటరీ సేత్వార్లను కూడా తయారు చేయడానికి పూనుకుండాట. సేత్వార్లు అంటే అప్పట్లో ఎప్పుడో 1950s ఆ ప్రాంతంలో ఉన్న సేత్వార్లు అంటే రెవెన్యూ రికార్డులో అది ఒక రికార్డు అనమాట. ఆ రికార్డులను కూడా సప్లిమెంటరీ కొత్తగా తయారు చేసి భూదాన భూముల్ని, గవర్నమెంట్ భూముల్ని, దేవాదాయ భూముల్ని, ఏ భూములు ఉంటే ఆ భూముల్ని పట్టా భూములకు కన్వర్షన్ చేసి ఈయనకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, ఈయనకి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉన్న ఫెవికాల్ బంధానికి వాళ్ళకి కట్టబెట్టి అక్కడ నుంచి ఆమ్యామ్యాలు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ అని ఇప్పుడు బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి, మిగతా పార్టీలకి ఎట్లయితే బాండ్స్ రూపంలో క్విడ్ ప్రోకోలో ఎట్లా వచ్చినాయో ఇదొక ఎలక్ట్రల్ బాండ్ అనమాట. ఇదొక రకమైన దందా. 25,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. దీనికి సంబంధించి కంటిన్యూషను 8వ పేజీలో ఉన్నట్టు చూద్దాం. 8వ పేజీ. 25,000 కోట్ల దందా చేసినట్ట అయోం కుమార్, మామూలు అయోం కాదు ఆయన. అయోం కుమారా మరి బిఎం కుమారా, కానీ మొత్తానికైతే పెద్ద స్కామ్ ఇది. బరితెగించి దొంగలకు సర్ది కట్టిన కలెక్టర్ అయోం. సామాన్య జనాన్ని పట్టి పీడిస్తుంది. ప్రజలు చెల్లించే పన్నుల రూపాయనే వస్తున్న డబ్బుతో లక్షల రూపాయల్లో జీతాలు తీసుకుంటున్న ఐఏఎస్లు ఐఆర్ఎస్గా మారి, కొందరు ఉన్నతాధికారులు, కొందరు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీహుజూరుగా మారి అవినీతి అక్రమాలకు అడుగులకు మడుగులొత్తి లంచాల మత్తులో
తూలిపోతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు రక్తం తాగే జలగల్లా తయారయ్యారు. కడుపు మండిన రైతు పెట్రోల్ పోసి నిప్పు పెట్టినా ఇంకా మార్పు రాలేదు. చట్టాలంటే భయం లేకుండా తప్పు చేసిన వాళ్ళకు వెంటనే శిక్షలు పడే సిస్టమ్ లేదని విర్రవీగుతున్నారు. కొందరు అధికారులు ఈ కోవకు చెందిన వారిలో అత్యంత ఉన్నత పదవిలో ఉన్న ఐఏఎస్ అధికారి అయోమ్ కుమార్ ఒకరైతే మరొకరు అప్పటి షేర్లింగపల్లి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఒకరు. ఇది వీళ్ళ కథ. ఎక్కడెక్కడ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిట, గండిపేట, శంకరపల్లి, మహేశ్వరం మండలాల్లో ఈ అవినీతి భూ స్కామ్ జరగడం గమనం. ఇదంతా హార్ట్ కేక్ లాంటిది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి హైదరాబాద్లో ఉన్న భూముల ధరలు ఇక్కడే ఎక్కువ ఉంటాయి. గండిపేటలో, శంకరపల్లి, అదేవిధంగా మహేశ్వరం, షేర్లింగంపల్లి అక్కడ చేశారట ఈ దొంగతనం. ఇగో ఆయన వంశీకృష్ణ, ఇందాట ఆయన అయోమ్ కుమార్. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేసినప్పుడు ఆయన కలిసి చేసిన దందాల గురించి ఒకటి అయోమ్ కుమార్ లీళ్ళని 1, 2, 3 ఎన్ని లీళ్ళు ఉన్నాయి? 6, 12 లీళ్ళు ఉన్నాయి. 12 అంటే ఉదాహరణలకి 12 రాశారు. ఇంకెన్ని ఉన్నాయో ఒకటి చూద్దాం. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేట. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేట గ్రామం సర్వే నెంబర్ 63లో ప్రభుత్వానికి 42 ఎకరాల సర్కారు భూమి ఉండేదట గతంలో. సర్వే నెంబర్ 63లో గుట్టల బేగంపేట గ్రామం సర్వే నెంబర్ 63లో 42 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేదట. మరి దాన్ని ఏం చేసిండు? ఈ ప్రాంతంలో ఎకరా విలువ సుమారు 50 కోట్లు ఉంటుంది. అంటే ఈ మొత్తం భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 2100 కోట్లు. సేత్వార్ రికార్డులు పరిశీలిస్తే ఇప్పటికీ ఈ భూమి సర్కార్ ల్యాండ్గానే రికార్డులకు నమోదయ్యింది. దీనిపై ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీ తరఫున కోర్టులో కేసు నడుస్తుంది. అయితే ఈ పంచాయతీ కోర్టులో ఉండగానే అప్పటి కలెక్టర్ అయ్యోం గత ఏడాది, ఎప్పుడో కాదు గతమే 2022 డిసెంబర్లో దానికి పట్టాలు ఇచ్చేసిండు. ఆయన కోర్టులు లెక్కలేదు, చట్టాలు లెక్కలేదు, సేత్వార్లు లెక్కలేదు. సేత్వార్లలో సర్వే నంబర్ 63 42 ఎకరాల భూమి ఇప్పటికి కూడా సేత్వార్లో ప్రభుత్వ భూమిగా రికార్డ్ అయి ఉంది. ఆ రికార్డుని ఈయన ఒక ప్రైవేటు ఈ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీని కుమ్మక్కై ఆ కంపెనీతో కేసు ఎవరి మీద వేస్తారు? రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్, ఆర్డీఓ ఉంటారు. వీళ్ళ మీద వేస్తే వాళ్ళు కొల్లుడై కోర్టులో కేసు ఉండగానే ఇదే కలెక్టర్ పాస్బుక్ ఇష్యూ చేసినట. ఇదే ఈ వంశీమోహన్ తహసీల్దారు, ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్, వీళ్ళంతా కలిసి 42 ఎకరాలు అంటే 2100 కోట్ల రూపాయలు. ఇది ఒకటో అంశం. ఒక అంశానికే 2100 కోట్లు అంటే 12 అంశాలు ఉన్నాయి. 12 2 2425 కోట్లు. ఇది వీరి లీలలు. ఇట్లాంటి దేశపై ఇంకా పోస్టింగ్లు ఇచ్చి ట్రాన్స్ఫర్లు చేసి మీరు గౌరవిస్తున్నారా? లేకపోతే ఇంకా వాళ్ళని అందలం ఎక్కించి అంటే ప్రమోషన్ అన్నట్టు, అంటే మీరు చేసిన అవినీతికి ఇంకొద్దిగా పెద్ద పదవి ఇవ్వడానికి పూనుకుంటున్నట్ట ప్రభుత్వం ఆలోచించాలి. గత ప్రభుత్వంలో 25,000 కోట్ల రూపాయలు అవినీతి చేసిన అధికారి ఇంకా అసలు సీట్లో ఉంటాడా? నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రభుత్వం అవినీతి అక్రమాలపై నిజంగానే ఎంక్వైరీ చేస్తే, మరి రాజకీయాల కోసమే రాజకీయ నాయకులను ఎంక్వైరీ చేస్తే ఇట్లాంటి అధికారులు వల్లే కదా రాజకీయ నాయకులు కొమ్ములు వచ్చేది. ఒక జిల్లా కలెక్టర్గా ఉండి 25,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని, భూదాన భూమిని, గవర్నమెంట్ దేవాదాయ భూముల్ని, వక్ఫ్ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి, రియల్ ఎస్టేటు వ్యాపారులకి, కన్స్ట్రక్షన్ వ్యాపారులకి కట్టబెడితే పాస్ పుస్తకాలు డైరెక్ట్గా ఇస్తే కోర్టులో కేసు ఉండడం కూడా, సేత్వార్లలో రికార్డులలో ఉండడం కూడా, ఇట్లాంటి వ్యక్తికి ఇంకా పోస్టింగ్ జైల్లో ఉండాలి. పోస్టులో ఉండటం కాదు, సీట్లో కాదు ఉండాల్సిన, జైల్లో ఉండాల్సిన వ్యక్తులను మీరు మళ్ళా ప్రభుత్వం నడిపే వ్యవస్థలో ఉంచితే ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించరా? ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నట్టు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పదే అంటది గత ప్రభుత్వంలో అవినీతి చేసిన అధికారులను ఏంది వదిలిపెట్టేది? ఇదేమంటారు? దీన్ని వదిలిపెట్టడం అనకపోతే, దీన్ని నిర్లక్ష్యం అనకపోతే, వీళ్ళకి అందలం ఎక్కియటం అనకపోతే దీన్ని ఏమంటారు? దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నత అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఆలోచించి 25,000 కోట్ల రూపాయల భూములు పోవటానికి, ప్రభుత్వ భూములు 25,000 కోట్ల రూపాయల విలువైన భూములు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం కావడానికి కారణమైన వ్యక్తి అప్పటి జిల్లా కలెక్టర్ అయోమ్ కుమార్ పైన, అప్పటి తహసీల్దార్ పైన, మిగతా ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో సర్వేయర్ పైన, ఇట్లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. సస్పెండ్ చేయటం కాదు, డిస్మిస్ చేసి జైలుకు పంపి ఆ భూములు ఎక్కడున్నాయో గుర్తించి ఎవడెవడైతే తీసుకుంటూ వాటి నుంచి రికవరీ చేస్తే, ప్రభుత్వ భూములు అంటే ఏంది? ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కలలో ప్రభుత్వ భూములు 100,000 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకు పోతే మరి రేపు ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వం ఏదైనా పబ్లిక్ యూటిలిటీ కావాలంటే ఈ రేట్లలో, ఇప్పుడున్న ఎకరం 100 కోట్లు 150 కోట్ల రేట్లలో ప్రభుత్వం కొనలేస్తుందా? రేపు అయ్యే పనేనా? మనకు సహజంగా హైదరాబాద్ చుట్టూ కొన్ని 100,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి.
వాటిని అడ్డగోలుగా ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కాజేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని నిలువరించాలని నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కమిట్మెంట్ ఉంటే ఇట్లాంటి అధికారులని ఒకళ్ళిద్దరిని జైలుకు కటకటాల్లోకి పంపి డిస్మిస్ చేస్తే అప్పుడు భయం ఉంటుంది. ఇది చేయాలి ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలి తప్పనిసరిగా. ఇది ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించి. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. నాటి డీజీపీ కనుసన్నల్లోనే అప్పటి హోమ్ మినిస్టర్ పైన చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖను భ్రష్టుపరిచారు. సమగ్ర విచారణతోనే ట్యాపింగ్ వాస్తవాలు వెలుగులోకి. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ రవి గుప్తాకు డీజీపీ రవి గుప్తా లేఖ రాసిండట. ఈయన దీనికి సంబంధించి 8వ పేజీలో ఉంది. నాటి డీజీపీ అంటాడు. మరి నాటి డీజీపీ ఎవరు? మహేందర్ రెడ్డా లేకపోతే ఇంకెవరు అనేది చూద్దాం. 8th పేజీ. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. మళ్ళీ ఆయనకి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇచ్చారు. మరి మీరేమో నాటి డీజీపీ అంటున్నారు. మరి ఏది నమ్మాలా? ప్రజలు పిచ్చోళ్ళని చేస్తున్నారా లేకపోతే మీరు ఏందనేది అర్థం కావట్లేదు. అప్పటి డీజీపీ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ఆరోపించారు. అప్పటి హోమ్ మినిస్టర్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళవారం డీజీపీ రవి గుప్తాకు లేఖ రాశారు. రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకొని 300 మీటర్ల పరిధిలో మాట్లాడిన మాటలు ట్యాప్ చేసే వీలున్న పరికరాన్ని ఇజ్రాయెల్ నుంచి కొని అక్కడ పెట్టారని విచారణలో వెల్లడైందని తెలిపారు. రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగిన సంభాషణలను ట్యాప్ చేసినట్టు వార్తలు వస్తున్నాయని, వీటిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ రవి గుప్తాకు లేఖ రాసినట్టు పేర్కొన్నారు. కొందరు అధికారులు మితిమీరిన స్వేచ్ఛ, అపరిమిత అధికారం, లోపించిన నియంత్రణతో కీలకమైన రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలను భ్రష్టుపరిచారని ఆరోపించారు. మరి నాటి డీజీపీ అంటే ఏ డీజీపీ? మీరు టీఎస్పీఎస్సీ చైర్మన్గా పెట్టిన మహేందర్ రెడ్డా? ఆయన ఎక్కువ కాలం ఉండు. మరి ఆయన్నే ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తే అనేక విమర్శలు వస్తున్నాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ని ఇదే స్వయంగా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు బంట్రోత్ ఉద్యోగానికి కూడా పనికిరావు, బ్రోతల హౌజ్ నడుపుకో అన్నాడు అదే మహేందర్ రెడ్డి. ఆయన తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఒక పవిత్రమైన ఉద్యోగం, అది ఒక పవిత్రమైన డ్యూటీ. ఈ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే రాష్ట్రంలో ఒక 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు సర్వీస్ చేయడానికి ప్రభుత్వానికి అధికారులు అందించే సంస్థ. అది ప్రభుత్వానికి సేవ చేసుకోవడానికి ఉద్యోగులను నియమించే సంస్థ. అది 60 సంవత్సరాలు వయసు వచ్చే వరకు ఏదైతే నియామకమైన వ్యక్తి ఆఫీసరు నిబద్ధతతోని నిజాయితీతో ఉండే వ్యక్తులను నియమించాలి. మరి అక్కడ తీసిపోయి వాళ్ళని నియమించే దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తిని పెట్టుకొని మీరు మళ్ళా నీతులు చెప్తే జనం ఎట్లా నమ్మాలా? మళ్ళీ మీరే ఉత్తరాలు రాస్తారు, మీరే ఆరోపణలు చేస్తారు, మీరే నియామకాలు చేస్తారు. మీరే కదా పెట్టింది. అప్పటి డీజీపీ అంటే మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డిని ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్గా మీరు పెట్టుకున్నారు. అంటే ట్యాపింగ్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఆడ పెట్టుకుంటారు. మళ్ళీ పైకి తిరిగి అప్పటి డీజీపీ పైన హోమ్ మినిస్టర్ పైన చర్యలు తీసుకోవాలంటారు. ఎవరు తీసుకోవాలా? ముఖ్యమంత్రి మీ చేతిలో ఉంది, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, కాంగ్రెస్ పార్టీ చేతిలో. డీజీపీ రవి గుప్తాకి లెటర్ రాస్తే ఏమవుతుంది? ముఖ్యమంత్రికి రాయాలి లెటరు. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి పైన చర్యలు తీసుకోండి అని ముఖ్యమంత్రి రాయండి లెటరు. ఇది కాంగ్రెస్ పార్టీ పని. దీపాదాస్పై నారాజు. ఆమె తీరును తప్పుపడుతున్న కాంగ్రెస్ లీడర్లు పర్యవేక్షణకు బదులు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందట. గత ఇన్ఛార్జీల కన్నా భిన్నంగా అన్నింటిలోనూ అత్యుత్సాహం, ప్రభుత్వ ప్రోగ్రామ్స్లోనూ ఇన్వాల్వ్, చేరికల్లో తొలి కండువా ఆమెదే. అభ్యర్థుల ఎంపికలోనూ ఎక్కువ ప్రమేయం, నామినేటెడ్ పోస్టుల్లోనూ కండిషన్లు. అధికార పార్టీ వర్గాల్లో ఆమె తీరుపై చర్చ. అధికార పార్టీ వర్గాలు అంటే కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో దీపాదాస్ మున్షి ఏఐసిసి ఇన్ఛార్జి పీసీసీకి వారిపైన చర్చ జరుగుతుంది. గతంలో ఉన్న ఇన్ఛార్జీలు ఎట్లుండదంటే వాళ్ళకంటే భిన్నంగా ఉందట. అన్నిట్లో తలదూస్తుందట. చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు, ప్రతి దాంట్లో ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా, నిర్ణయాల్లో కూడా ఆమె మాట చెల్లుబాటు అయ్యే విధంగా అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుందని ఒక చర్చ జరుగుతుందట. పర్యవేక్షణకు బదులు, సూపర్వైజన్ చేయాల్సిన బదులు డైరెక్ట్గా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుంది. ఇది కరెక్ట్గా లేదు అని చెప్పి వారు ఒక వార్తని ఇవాళ దిశ పేపర్లో ఇచ్చారు. మరి వాళ్ళ పార్టీ వ్యవహారం చూద్దాం ఏం జరిగిందో. సర్వేల ఆధారంగానే టికెట్లట. తుక్కుగూడ నుంచే జాతీయ రాజకీయాల్లో మార్పు. ఏప్రిల్ 6 లేదా 7న బహిరంగ సభ, అందులోనే జాతీయ స్థాయి మేనిఫెస్టో రిలీజు. ఆధారకన్న ఖర్గే, రాహుల్ గాంధీ. రాష్ట్రంలో 14 స్థానాల్లో గెలుస్తాం సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. మోసం చేసిన వారిని తిరిగి ఎలా చేర్చుకుంటారు అని కిచెన్ గారి లక్ష్మారెడ్డి కేఎల్ఆర్ మోసం చేసిన వాళ్ళని ఎలా చేర్చుకుంటారు? చేర్చుకోవడమే కాదు, నేను టికెట్లు కూడా ఇచ్చా. రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చా. ఇటు దానా నాగేంద్రకి మోసం, పార్టీని మోసం చేసిపోతే ఆయనకి టికెట్ ఇచ్చా. ఇట్లా చాలామందికి ఇస్తాను. సునీత మహేందర్ రెడ్డికి ఇచ్చా టికెట్లే ఇచ్చిండు. చేర్చుకోవడం ఒకటే కాదు, మళ్ళీ
ఇది ఒక వార్తగా ఇచ్చింది. తిహార్ జైలుకి కవిత పోయిందట. ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో ఉందట. వెలుగు పేపర్ చూద్దాం. కడిగిన ముత్యంలా బయటకు వస్తా, ఇది మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు. కవిత, లిక్కర్ స్కామ్ నిందితులు బీజేపీలో చేరుతున్నారని ఆరోపణలు. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు కవిత. మరి ఎక్కడ కడుగుతారు ఏందో తెలియదు, కానీ మొత్తానికి కడిగిన ముత్యంలాగా వస్తా అంటే ఆమె నిన్న తిహార్ జైలుకి పోయిందా, పోయే సందర్భంలో మాట్లాడింది. కడిగిన ముత్యంలాగా వస్తాడట తిహార్ జైలుకు కవిత. బెయిల్ వద్దన్న ఈడీ వాదంతో ఏకీభించిన కోర్టు. ఏప్రిల్ 9 వరకు జైల్లోనే ఉండనన్న ఎమ్మెల్సీ. కొడుకుకు పరీక్షలున్నాయని బెయిల్ కోసం పిటిషన్. వచ్చే నెల 1న మధ్యంతర బెయిల్పై విచారణ. కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగిందట. ఏప్రిల్ 1 నాడు దానిపైన ఉంటుంది. 14 రోజులు వేసి జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చారు. ఇది ఒక వార్తగా ఇచ్చింది. ఇగో కడిగిన ముత్యాలాగా వస్తామంటే కిషన్ రెడ్డి ఎందులో కడుగుతారా అంటాడు. పాలల్లోనా, నీళ్ళల్లోనా, నెయ్యిలోనా, మరి దేంట్లో కడుగుతారు ఇప్పుడు చెప్పాలా. కడిగిన ముత్యంలాగా వస్తానంటే కవితను ఎక్కడ కడుగుతారు? నీళ్ళల్లో కలుపుతారా, పాలల్లో కలుపుతారా, మరి దేంట్లో కలుపుతారు? తేనెలో కడుగుతారా? ఎట్లా కడిగిన ముత్యం లెక్క వస్తారు? అంత అవినీతి మరకలు అంటే కానీ ఒక వార్తని ఇచ్చింది వెలుగు పేపరు. నమస్తే తెలంగాణ చూద్దాం. రుణమాఫీపై తూచి పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్కార్ ప్రకటన. అనుమానాలు రేకెత్తించేలా జూపల్లి వ్యాఖ్యలు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటుందని తెలియదు. గాంధీభవన్లో మీడియాతో మంత్రి జూపల్లి. ఇప్పటికే నిరుద్యోగ వృత్తిపై బట్టి నాలుక మడత, ఇప్పుడు మరో హామీ కాంగ్రెస్ సర్కార్ బై అట. రుణమాఫీపై తూచు పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్కార్ ప్రకటన ఉంటుందట. రుణమాఫీ ఉండదని ప్రకటన చేస్తుంది మరి అనేది నమస్తే తెలంగాణ రాసింది. రుణమాఫీపై తూచి అని మీరు కూడా అన్నారు. ఇదే నమస్తే తెలంగాణ పత్రిక యాజమాన్యం బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో రుణమాఫీపై తూచి అన్నందుకు మిమ్మల్ని కూడా తూచి అని పక్కన నెట్టారు. వీళ్ళను కూడా ఒకళ్ళు తూచి అన్నారు అనుకో, రైతులు మళ్ళా 2028కి నెట్టేస్తారు కిందికి, కొత్త చూసుకుంటారు. ఏముంటుంది దాంట్లో? రైతులు మోసం చేసిన మీరు దిగిపోయారు. ఇవాళ రైతుల ఉసురు కొట్టుకుంది, రైతులకి ఇచ్చి మాట తప్పింది ఆ ఫలితం అన్నట్టు ఇవాళ అధికారం పోవడానికి. వీళ్ళు కూడా అట మాట తప్పితే వీళ్ళ కథ కూడా ఉంటుంది. ఏముంటుంది? దొంగలకు గేట్లు తీసిడేంది, మాలాంటి వాళ్ళు కార్యకర్తలు చచ్చిపోతారు. రేవంత్ను నిలదీసిన కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి. సర్వేల ఆధారంగా టికెట్లు ఇచ్చామని రేవంత్ రెడ్డి. ఇది దొంగలకు గేట్లు ఎత్తుతా అంటున్నా రేవంత్ రెడ్డి ప్రతిసారి. ఆ గేట్లు అందులో ఉన్న దొంగలకు గేట్లు ఎత్తి ఇందులోకి పంపిస్తే మాలాంటి కమిటెడ్ కార్యకర్తలు సూసైడ్ చేసుకునే పరిస్థితి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకురావద్దని ఆయన కేఎల్ఆర్ గారు మంచి మాట చెప్పిండు. మొత్తానికైతే ఇది ఒక వార్తగా ఇచ్చారు. పొత్తు కాదన్నందుకే కత్తి కట్టారట ఎవరు? ఆ కక్షతోనే ఎమ్మెల్సీ కవిత అరెస్టు. కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యాయి. బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ నిలుస్తుంది. కాంగ్రెస్ బూతుల బూటకప్పాలన. ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. 4 నెలల్లో 180 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్య. కాంగ్రెస్కు ఓటేసి వృధా చేసుకోవద్దు, వెంకటరామరెడ్డిని ఎంపీగా గెలిపించాలి. ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీష్ రావు చెప్పిండు. పొత్తు కాదన్నందుకే కత్తి కట్టారు, అందుకే ఎమ్మెల్సీ కవితని జైలుకు పంపారు. పొత్తు కాదన్నది ఎప్పుడు? ఆమె కేసు ఎప్పుడు? ఆమె కేసు 2022 నుంచి వస్తూ ఉంది, పోతా ఉంది, నోటీసులు వస్తూ ఉండే. జైలుకు ఆమె కోర్టుకు పోయి అది తెచ్చుకునే ఇది తెచ్చుకున్నాడు. ఇయ్యాడదు అదేమన్నా? నీ పొత్తు వచ్చింది ఎప్పుడు? దాని కథ ఎప్పుడు అయింది? కేసు కథ ఏమో ఎప్పుడు అయ్యా? 1 year to 1.5 year అయ్యా. పొత్తు వచ్చింది మన చెప్పేదానికన్నా వినేదానికన్నా ఎవరో ఉండాలిగా. చెప్పేటోడు చెప్తే వినేటోడు వింటడా మరి అంత తేలిగ్గా? మీరు పొత్తు ఎప్పుడు వచ్చింది? నెల కూడా కాదా పొత్తు సంగతి కథ? మీ పొత్తులు మీ కథలు అది విషయం జరిగింది ఎప్పుడో. లిక్కర్ స్కామ్ 2022 నుంచి జరుగుతూ ఉండే. 2023లో కోర్టుకు పోయా, సుప్రీంకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశా. అది కదా పొత్తుకి దీనికి సంబంధం ఏంది? ఇంకా మళ్ళా జనాల్ని అవకాశవాదులకు బుద్ధి చెప్పాలట. సుతపూస మాటలు చెప్తుందేమో సబితమ్మ. మహేశ్వరం ఎమ్మెల్యే సుతపూస మాటలు. అవకాశవాదులకు బుద్ధి చెప్పాలట. ఏంది? విశ్వాసఘాతకులను ప్రజలు నమ్మరు. చేవెళ్లగడ్డపై గులాబీ జెండా ఎగరేద్దాం. కాసాని జ్ఞానేశ్వరను గెలిపించుకున్న ప్రజలను కాంగ్రెస్ నిండా ముంచింది. సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అవకాశవాద నాయకులకు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. చేవెళ్ల ప్రజల శక్తిని బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థులు కొండా విశ్వేశ్వరరెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి తక్కువ అంచనా వేశారని పేర్కొన్నారు. ప్రజలు వీరిని నమ్మబోరని అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో నార్సింగ్లో ఓ కన్వెన్షన్లో మంగళవారం
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల శక్తిని తక్కువ అంచనా వేసి విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి పార్టీ మారని, ఇలాంటి అవకాశవాదులకు చేవెళ్ల గడ్డపై స్థానం లేదని చెప్పారు. అప్పట్లో రంజిత్ రెడ్డి అంటే ఎవరో కూడా ఇక్కడ ప్రజలకు తెలియదని, అలాంటి వ్యక్తికి కేసీఆర్ ఎంపీ టికెట్ ఇచ్చి పంపిస్తే చేవెళ్ల ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. మరి నువ్వు చేసింది ఏంది కథ? నువ్వు చేసింది అవకాశవాదం కదా. సబితా ఇంద్రారెడ్డి అంటే ఏందో, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే, కాంగ్రెస్ పార్టీ హోంమంత్రి ఇవ్వకపోతే, కాంగ్రెస్ పార్టీ గనుల శాఖ మంత్రి ఇవ్వకపోతే, రాజశేఖర రెడ్డి టైంలో 2 సార్లు మంత్రి చేసి 2014లో మళ్ళీ 2018లో నిన్ను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి గెలిపిస్తే నువ్వేం చేసిన అవకాశవాదం కాదని, మరి దీన్ని ఏమంటారు, నువ్వు చేసిన దాన్ని ఏమంటారు అనేది అలా మీ మహేశ్వరం ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. మహేశ్వరంలోని ప్రజలు కూడా చీ అనుకుంటారు ఈ వార్త చూస్తే. అవకాశవాదుల్ని బుద్ధి చెప్పాలంటే ఫస్ట్ నీకు చెప్పాక వాళ్ళకి చెప్పాలా. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే గెలిపిస్తే సంవత్సరం లోపే ఆ పార్టీలో జాయిన్ మంత్రి పదవి తీసుకున్నావు. సైకిల్ గుర్తు మీద, నువ్వు కారు గుర్తు మీద గెలిచినా ఏమన్నా? నువ్వు గెలిచింది చేయి గుర్తు మీద, పదవి చేసిందాడా కారు గుర్తు మీద బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అది అవకాశవాదం కాదా? కాంగ్రెస్ పార్టీ నీకు టికెట్ ఇచ్చి గౌరవిస్తే, కాంగ్రెస్ పార్టీ గుర్తును చూసి నేను ప్రజలు గెలిపిస్తే నువ్వు యాడికి పోయినావు? బీఆర్ఎస్ పార్టీలో పోయినావు. ఇంకా ఆయన విశ్వేశ్వరరెడ్డి ఆయన పదవి అయిపోయాకపోయిండు, గడ్డం రంజిత్ రెడ్డి పదవి అయిపోయాకపోయిండు. వాళ్ళది కొంత మొరాలిటీ అని కనీసం పదవి ఉండంగా పోయి మంత్రి పదవి చేయలే వాళ్ళు, వేరే పార్టీలో పోయి. మీరు చేశారు, మీరు సమానం చెప్పాలి. మీ అవకాశవాదానికి ఎట్లా బుద్ధి చెప్పాలో మీరు చెప్పాలి ఫస్ట్. మీది అవకాశవాదం మీ దగ్గర పెట్టుకొని మళ్ళా వేరే వాళ్ళంటే అది ఎట్లా ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అసలు మీరు అనకూడదు, వేరే వాళ్ళతో అనిపించినే కాదు, కానీ మీలాంటి వాళ్ళు అంటే సిగ్గుపోద్ది. ఎందుకంటే మీరు చేసిందే తప్ప. మీరు ఒక సింబల్ మీద గెలిచి ఇంకో సింబల్ దగ్గరకు పోయి అక్కడ పదవి తీసుకొని అన్నీ చేశారు, అన్ని వ్యవహారాలు చేతురు, చేయాల్సినవన్నీ చేతురు. మళ్ళీ అవకాశవాదులకు బుద్ధి చెప్పాలి. మీకంటే అవకాశవాదులు ఎవరున్నారు అనేది అలా ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. 170 మండలాల్లో కరువు ఛాయలు, భూగర్భ శోకం. భారీగా తగ్గిన రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టాలు. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో 4.5 అడుగుల మేర క్షీణత. రాష్ట్ర వ్యాప్తంగా 8% భూభాగంలో 65 అడుగులు పైగా పతనమైన నీటి మట్టాలు. ఇది మొత్తానికి 170 మండలాల్లో కరువు ఛాయలట. భూగర్భ శోకము, తగ్గిన భూగర్భ మట్టం 4.5 అడుగుల మేర క్షీణించిందట భూగర్భ జల. ఇది ఒక రకంగా డేంజర్ బిల్ అనుకోవాలి. ఎందుకంటే వర్షాభావం వల్ల కొంత చెరువులు ఎండిపోయినాయి. మరి మిషన్ కాకతీయాలు తీసిన చెరువులు ఎండిపోయినాయి, ఆ చెరువులో నీళ్ళు ఎండిపోయిందో తెలియదు. కానీ మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే పదే చెప్తా ఉంటారు, నీళ్ళు వదలండి, రైతులు ఇది అవుతుండ్రు, రైతులు అది అవుతుండ్రు అని. వర్షాలు లేక మరి చెరువులు నిండలేదా అనేది కూడా వాళ్ళు చెప్పాలి. మీరు తవ్వించిన చెరువులు, మీరు పూడిక తీసిన చెరువులలో నీళ్ళు ఎండిపోతాయి, తాగేవి కావుగా. అంటే వర్షాలు లేక కొంత వర్షాభావ పరిస్థితుల్లో కొంత గడ్డు కాలమే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది ఒక వార్త సాక్షి పేపర్కి సంబంధించి. ఇది ఆంధ్రజ్యోతి చూద్దాం. ట్యాపింగ్ మంటలు, ఫోన్లపై నిఘా వ్యవహారం మీద తీవ్ర ఆగ్రహం. మా పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు, కేసీఆర్దే బాధ్యత. రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ధ్వజం. దీనిపై న్యాయ విచారణ జరిపించాల్సిందనే డిమాండ్. మొదటి ముద్దాయి కేసీఆర్, కేసు సిబిఐకి అప్పగించాలి. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో నా ఫోన్లు విన్నారు. హరీష్ రావు, వెంకటరామరెడ్డిని ముద్దాయిలుగా చేర్చాలి. మునుగోడులో కోమటిరెడ్డి ఓటమికి ట్యాపింగే కారణం. హైకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి విచారించాలి. ఈ నెల 19న విమానంలో హరీష్ రావు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏం చర్చలు జరిపారు, అందుకే చర్యలపై సర్కారు వెనకడుగు వేస్తుందని రఘునందన్ రావు, బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి, ఆయన తీవ్రమైన కామెంట్ చేశారు. ఈ నెల 19న రేవంత్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమానాల్లో ఏం మాట్లాడుకున్నారు, ఆ మాటల తర్వాతనే చర్యలకు వెనకాడుతున్నారు. దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి బీజేపీ వాళ్ళు డిమాండ్. నా ఫోను ట్యాప్ చేశారు, కఠిన చర్యలు తీసుకోండి. డీజీపీకి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. ఇది మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ చిలికి గాలివాన లెక్కనే అయ్యే పరిస్థితి ఉంది. ఇది ఎవరు మెడకు చుట్టుకుంటుందో, ఒక ఎమ్మెల్సీ అట, ఎమ్మెల్సీ మెడకు కూడా చుట్టుకునేటట్టుంది. నవీన్ రావు అని బయట అయితే చర్చ జరుగుతుంది ఎమ్మెల్సీ పేరు. మరి ఆ ట్యాపింగ్లో ఎమ్మెల్సీ అంటున్నారు. ఆ ఎమ్మెల్సీ కూడా దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడట. మొత్తానికైతే వీళ్ళకందరికీ రోజులు దగ్గర పడ్డట్టే అనిపిస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ వీరులకి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. తిహాద్ జైలుకు కవిత. ఇంకోటి రెఫరెండమేనట. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 100 రోజులు పరిపాలన చేసింది. ఆ పరిపాలనకి రెఫరెండమే రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో ఫలితాలు అని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టంగా ప్రకటించిండు. మరి దాంట్లో తక్కువ వస్తే ఈయన బాధ్యత వహిస్తాడా,
మరి తక్కువ రావనే కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా తెలియదు, కానీ మొత్తానికైతే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మేము చేసిన పరిపాలనకు రెఫరెండమే రేపు గెలవబోయే ఎంపీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశేషం. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.